నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభ. ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న ముఖ్యమంత్రి. ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరికీ భయపడొద్దు. వారంలో 2 రోజులు పార్టీ నేతలను కలుస్తానన్న కేసీఆర్. రెండో రోజు ముగిసిన బాలకృష్ణ విచారణ. బ్యాంకు లాకర్లు, బినామీలపై ఆరా తీసిన ఏసీబీ. జార్ఖండ్ మాజీ సీఎంకు జ్యుడిషియల్ కస్టడీ. ఒకరోజు కస్టడీకి అనుమతిచ్చిన రాంచీ కోర్టు. విశాఖలో మొదలైన క్రికెట్ ఫీవర్. రేపు ఇంగ్లాండ్, భారత్ మధ్య టెస్ట్ మ్యాచ్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక రంగాలకు పెద్దపీట వేస్తూ మూలధన వ్యయంపై నిబద్ధతతో కూడిన 2024-25 మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ రోడ్ మ్యాప్ను వివరించే ప్రయత్నం చేశారు. దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్లో కొత్తగా ఎలాంటి పన్ను ప్రతిపాదనలు చేయలేదు. దాదాపు 25,000 వరకు అన్ని వివాదాస్పద ప్రత్యక్ష పన్ను డిమాండ్లను ఆర్థిక మంత్రి ఉపసంహరించారు. దీనివల్ల 1 కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో దేశంలో పేదరికం నిర్మూలనకు బహుముఖ పథకాలను అమలు చేసిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పేదలకు జన్ధన్ ఖాతాల ద్వారా 34 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందిందన్నారు. 78 లక్షల మంది వీధి వ్యాపారాలకు ఆర్థిక సహాయం చేశారన్నారు. అలాగే 2,30,000 కోట్ల రూపాయల పూచీకత్తు లేని రుణాలు అందించినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. రైతుల సంక్షేమానికి, వారి పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రభుత్వం గట్టి కృషి చేసిందన్నారు ఆర్థిక మంత్రి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 11,80,00,000 మంది రైతులకు ఆర్థిక సహాయం కల్పించామన్నారు. వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికత కల్పించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. 2 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా అందించినట్లు తెలిపారు. నానో యూరియా, నానో డిఏపి కింద ఎరువులు రైతులకు అందించినట్లు తెలిపారు. Welfare of Annadata. Farmers are our Annadata. Every year under PM Kisan Samman Yojana, direct financial assistance is provided to 11.8 crore farmers, including marginal and small farmers. Crop insurance is given to 4 crore farmers under PM Fasal Bima Yojana. These, besides several other programs, are assisting Annadata in producing food for the country and for the world. Electronic National Agricultural Market has integrated 1,361 mandis and is providing services to 1.8 crore farmers with trading volume of 3 lakh crores of rupees. The sector is poised for inclusive, balanced, higher growth and productivity. యువత కోసం స్కిల్ ఇండియా మిషన్ కింద 1,40,00,000 మందికి వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఆసుపత్రులు, 390 యూనివర్సిటీలను ఏర్పాటు చేసినట్లు నిర్మలా తెలిపారు. మరిన్ని మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. యువతకి ముద్రా యోజన కింద 25 లక్షల కోట్ల రూపాయలు రుణాలుగా కల్పించి ప్రోత్సహిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు. మహిళలకు అన్ని రంగాల్లోనూ 33% రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. Medical colleges. Several youth are ambitious to get qualified as doctors. They aim to serve our people through improved healthcare services. Our government plans to set up more medical colleges by utilizing the existing hospital infrastructure under various departments. A committee for this purpose will be set up
to examine the issues and make relevant recommendations. Cervical cancer vaccination. Our government will encourage vaccination for girls in the age group of 9 to 14 years for prevention of cervical cancer. Maternal and child health care. Various schemes for maternal and child care will be brought under one comprehensive program for synergy in implementation. మహిళా విద్యను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యల వల్ల గత 10 ఏళ్లలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న మహిళల సంఖ్య 28% పెరిగినట్లు తెలిపారు. ఆశాలు అంగన్వాడీలకు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపచేసినట్లు తెలిపారు. 9 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న బాలికల్లో చాలా మంది సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. లఖ్పతి దీదీ పథకం కింద 2 కోట్ల నుంచి 3 కోట్ల మహిళల ఆర్థిక స్థితి మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. స్వయం సహాయక బృందాల కృషి వల్ల 1 కోటి మంది మహిళలు లక్షాధికారులయ్యారన్నారు. Momentum for Nari Shakti. The empowerment of women through entrepreneurship, ease of living, and dignity for them has gained momentum in these 10 years. 30 crore Mudra Yojana loans have been given to women entrepreneurs. Female enrollment in higher education has gone up by 28% in 10 years. In STEM courses, girls and women constitute 43% of enrollment, one of the highest in the world. All these measures are getting reflected in the increasing participation of women in workforce, making triple talaq illegal, reservation of 1/3 seats for women in the Lok Sabha and state assemblies, and giving over 70% houses under PM Awas Yojana in rural areas. పాడి పరిశ్రమ, ఆక్వా, మత్స్య రంగాల అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచంలో పాల ఉత్పత్తుల్లో భారతదేశం ముందంజలో ఉందని ఆమె తెలిపారు. పాడి రైతుల ప్రోత్సాహానికి సమగ్ర పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా 5 సమీకృత ఆక్వా పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. Dairy development. A comprehensive program for supporting dairy farmers will be formulated. Efforts are already on to control foot and mouth disease. India is the world's largest milk producer with but with low productivity of milch animals. The program will be built on the success of existing schemes such as Rashtriya Gokul Mission, National Livestock Mission, and infrastructure development funds for dairy processing and animal husbandry. Matsya Sampada. It was our government which set up a separate department for fisheries, realizing the importance of assisting fishermen. మధ్యతరగతి కోసం కొత్త గృహ నిర్మాణ పథకం అమలు చేస్తామని, ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఇప్పటికే 3 కోట్ల ఇళ్లు నిర్మించామని, వచ్చే 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇళ్లు నిర్మించి అందరికీ గృహ సౌకర్యం కల్పిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ప్రజల సొంత ఇంటి కల నిజం చేస్తామని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో PM ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. రూపా టాప్ సోలార్ పాలసీ కింద ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునే 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్లో నిర్మల ముఖ్యంగా యువజన, మహిళా సంక్షేమం, రైతులు, పేద వర్గాల ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో ఈ రంగాలకు ప్రాధాన్యం కల్పించినట్లు స్పష్టమవుతుంది. త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఆదాయ పన్ను వర్గాలకు ఊరట కల్పించేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకుంటారని భావించిన వారికి నిరాశ ఎదురైంది. గతేడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానాన్నే ఈసారి కొనసాగించారు.
7 లక్షల వరకు ఎలాంటి పన్ను భారం లేకుండా రిబేటు ఉంటుందని తెలిపారు. ఇందుకు ఎలాంటి పొదుపు పెట్టుబడులతో పని ఉండదు. అంతకుమించి ఆదాయం కలిగిన వారికి స్లాబుల ప్రకారం పన్ను వర్తిస్తుంది. పలు సెక్షన్ల కింద మినహాయింపులను అనుమతించే పాత పన్నుల విధానంలో మాత్రం ఎలాంటి మార్పులను ప్రతిపాదించలేదు. Honorable Speaker, our government will present a detailed roadmap for our pursuit of Vikasit Bharat. Revised estimates of 2023-24. The revised estimate of the total receipts other than borrowings is 27.56 lakh crores of rupees, of which the tax receipts are 23.24 lakh crore rupees. The revised estimate of total expenditure is 44.90 lakh crore rupees. The revenue receipts at 30.3. కొత్త పన్ను విధానంలో మినహాయింపును 3 లక్షలకు పెంచగా ఈసారి దాన్ని కొనసాగించారు. పాత పన్ను విధానంలో ఆదాయ పరిమితి 2,50,000గానే ఉంటుంది. పాత పన్ను విధానంలోనూ పన్ను వర్తించే ఆదాయం 5 లక్షల లోపు ఉన్నప్పుడు ఎలాంటి భారం ఉండదని చెప్పారు. మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్న కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చే 5 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. 2024-25. Coming to the year 2024-25, the total receipts other than borrowings and total expenditure are estimated at 30.80 and 47.66 lakh crore rupees respectively. The tax receipts are estimated at 26.02 lakh crore rupees. The scheme of 50-year interest-free loan for capital expenditure to states will be continued this year with an outlay of 1.3 lakh crore rupees. We continue on the path of fiscal consolidation as announced in my budget speech of 2021-22 to reduce fiscal deficit below 4.5% by 25-26. The fiscal deficit in 2024-25 is estimated to be 5.1% of GDP, adhering to that path. Budget estimates. భారత ఆర్థిక మంత్రిగా వరుసగా 6వ వార్షిక బడ్జెట్ సమర్పించిన తొలి మహిళగా నిర్మలా సీతారామన్ కొత్త రికార్డు నెలకొల్పారు. బడ్జెట్ రోజున ఓ స్పెషల్ చీర ధరించి ప్రత్యేకత ఉండేలా చూసుకునే నిర్మల 2024-25 మధ్యంతర బడ్జెట్ సమర్పించిన సమయంలో నీలిరంగు చీర ధరించారు. ఈ రంగును తమిళనాట రామా బ్లూ అని వ్యవహరిస్తారు. టస్సర్ పట్టు చేనేత చీర ఇది. రెండు 2019లో మోదీ సర్కార్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మల తొలి నుంచి చేనేత చీరలే ధరిస్తున్నారు. 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర, 2020లో సన్నటి నీలి అంచులో పసుపు పచ్చ బంగారు చీర, అలాగే 2021లో ఎరుపు గోధుమ రంగు కలగలిపిన భూదాన్ పోచంపల్లి చీర ధరించారు. 2022లో మెరూన్ పూల ఒడిశా చేనేత చీర ధరించారు. 2023లో బ్రౌన్ కలర్ టెంపుల్ బార్డర్ ఎరుపు రంగు చీర ధరించగా 2024లో నీలిరంగు చీర ధరించారు. ఏది ఏమైనా భారతీయ సాంప్రదాయ చేనేత చీరలు ధరించి తన స్పెషల్ కనబరిచారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే 680 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేశారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ ఆరోపించారు. ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చారు, వారికి ఎంతమేర ఖర్చు చేశారు అనే వివరాలపై ప్రభుత్వం శాసనసభ వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మధ్యంతర బడ్జెట్ భవిష్యత్తు భారతానికి ఒక దిక్సూచిలా ఉందన్నారు. పర్యాటక రంగానికి పెద్దపీట వేయడం, పేదలకు ఇళ్లు నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పడం హర్షణీయమన్నారు. 174 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది మనకి. చాలా అద్భుతంగా మనం మన ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ని మనకున్న వనరుల్ని పర్యాటక రంగానికి బాగా అభివృద్ధి చేయగలుగుతాం. పూర్తిగా సర్వనాశనం చేసింది ఈ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని.
ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రణాళిక తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకి నిధులు కేటాయించి టూరిజం సెక్టార్ని డెవలప్ చేస్తామని అండగా నిలబడ్డారో దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించాలి. తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ ఇందులో ఎక్కువ బెనిఫిట్ పొందేటట్టు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి తద్వారా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చాలా అద్భుతంగా చేయొచ్చనే ఒక నమ్మకం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంటరియం బడ్జెట్ చూసినాక మాకు అర్థమైంది. భారతదేశంలో మెట్రో రైల్స్ ఇతర పట్టణాలకి విస్తరించే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నా ఉన్నారు. దానికి అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనని మన పాలకులకి గుర్తు చేస్తున్నాను. టూరిజం సెక్టర్ 974 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది మనకి. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు 80 నుంచి 90 మంది వరకు సలహాదారులు, ఉప సలహాదారులు నియమించారు. ఈ 80-90 మంది సలహాదారులను నియమించి ప్రభుత్వానికి ఏ విధంగా వీళ్ళు సలహాలు ఇస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంటే మన రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది. స్టేట్ ఎక్స్చెక్కర్లోంచి అనవసరంగా వీళ్ళకి నిధులు కేటాయించి డబ్బులు వృధా అవుతున్నాయని గౌరవ హైకోర్టులో కేసు వేసినప్పుడు, పిల్లేసినప్పుడు చాలా స్పష్టంగా దేనికోసం ఇంతమంది మీరు నియమించారు, దీనివల్ల ఎటువంటి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, ఆ సలహాలు మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఇది అన్వారంటెడ్ అండ్ అన్నెసెసరీ అని కామెంట్స్ చేస్తూ మీ పనితీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న కలెక్టర్లకు కూడా మీరు సలహాదారులు నియమిస్తారేమో అని ఆ రోజున డివిజన్ బెంచ్ చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 2023లో కొత్త విధానం తీసుకొస్తున్నాం ఈ అడ్వైజర్స్ నియామకంలో అని చెప్పి ఎవరైతే మేము నియమించామో అడ్వైజర్స్ గా వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, వీళ్ళు చేసే ప్రతి పని కూడా డిశ్చార్జింగ్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హైకోర్టుకి నివేదిక అందించి ఆ రోజున వాళ్ళు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోసమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆర్థిక మంత్రి అందమైన భాషతో అందమైన అబద్ధాలు చెప్పారన్నారు. ఉపాధి తప్ప ఉద్యోగాల గురించి చెప్పలేదన్న నారాయణ కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేశారని ఆరోపించారు. దేశంలో మత కల్లోలాలను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రపతిని అయోధ్యకు ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. బడ్జెట్ కూడా అంతే అబద్ధం ఉందని చెప్పేసి నేను అర్థమైపోయింది. మొన్న ప్రెసిడెంట్లో ఇచ్చిన ఉపన్యాసంలో కానీ, నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి ఆర్థిక రిపోర్ట్లో కానీ వాళ్ళు అయోధ్య రామాలయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అయోధ్య రామాలయం అది ఒక రిలీజియస్ ఓపెనింగ్, ధార్మిక పద్ధతుల్లో జరుగుతున్న దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోట్ చేసింది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా కోట్ చేశారు. అంటే మనది సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీనా? ఒక రాజ్యాంగం ఉందా లేదా? ఏ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి పదవి స్వీకారం చేశారు, ఆ రాజ్యాంగంలో రూపొందించబడేటువంటి సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ ధ్వంసం చేసి పారేస్తున్నారు. దేశాధ్యక్షురాలుగా ఉన్నటువంటి మహాతల్లి ఆదివాసులకి ఆ రిప్రజెంటేషన్ ఆమెకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు అయోధ్యకి పిల్లలేదామని, అయోధ్య దేవాలయానికి ఆహ్వానం లేదు ఆమెకి. ఆమె హిందూ కాదా? రావణ ఎందుకు పిల్లలేదు? ఆ ముత్యాది కాదు కాబట్టి. అంతకు ముందర పార్లమెంట్ భవన్ ఓపెనింగ్కి ఆమెను పిల్లలేదు. ఇప్పుడు అయోధ్యకు అందరినీ పిలిచారు. ఎల్కి అద్వాని రావద్దని చెప్పారు, ఆయన పిలిచారు, నువ్వు రావద్దు. ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందని మంత్రి సీతక్క అన్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి సభ కూడా మళ్లీ ఇక్కడే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో సీఎం పర్యటన ఏర్పాట్లను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి పరిశీలించారు. ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనానికి సీఎం భూమి పూజ చేస్తారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఇక్కడి అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. 1,00,000 మందితో ఇంద్రవెల్లి సభ జరుగుతుందని మంత్రి సీతక్క చెప్పారు. ఇంద్రవెల్లి మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడైన వెంటనే మొదటి బహిరంగ సభ, భారీ బహిరంగ సభ దళిత గిరిజన దండోరా. ఆ దండోరను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మోగించి ఈ రోజు అధికారంలోకి రావడానికి కూడా అలాంటి పోరాట స్ఫూర్తి, ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి వేదికగానే తీసుకోవడం జరిగింది. మరి అక్కడ కొన్ని ఫౌండేషన్స్ కానీ అదే విధంగా మరి ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మరి ఉట్నూరు ఇంద్రవెల్లిలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి నివాళులు అర్పించి అక్కడ స్మృతి వనంగా కూడా ఫౌండేషన్
వేయడం జరుగుతుంది. అభివృద్ధి పదంలో కూడా మొదటి అడుగు వెనుకబడిన ప్రాంతంగా అనేక సమస్యలతో కునారిల్లుతున్న ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది. కాబట్టి అందరూ కూడా బీసీ కుల జనగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సమగ్ర కుల జనగణన సాధనపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి పారదర్శకంగా బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని బీసీ సంఘాలు 33 జిల్లాల్లో పర్యటించి బీసీ కులగణనకు చేపట్టాల్సిన అంశాలను సూచించాలన్నారు. గత ప్రభుత్వంలోనూ బీసీలను మోసగించకుండా చిత్తశుద్ధితో వారి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థి నాయకుడిని చేయాలి. దసరాకు వచ్చినాం. విద్య, అందులో బలహీన వర్గాలకు సంబంధించిన విద్య అందజేయగలిగితే ఆ కుటుంబంలో ఒక విద్యావంతుడు అయితే ఆ కుటుంబం మొత్తంగా సమూలంగా మార్పు జరిగే అవకాశం ఉందని విశ్వసించేవాడిని. బలహీన వర్గాలకు సంబంధించిన నిధులను ఆ విధంగా ఖర్చు చేయడానికి కులాల వారీగా అవసరమైతే నేను అందరినీ కూడా అధికారికంగా మినిస్టర్ క్వార్టర్కి అయిన తర్వాత పిలిచి ఆహ్వానించి ఫలానా కులానికి సాగర సంఘానికి ఏం చేస్తే భట్రా సంఘానికి మున్నూరు కాపులు కూడా కార్పొరేషన్ కావాలని అడుగుతా ఉన్నారు, యాదవులు అడుగుతా ఉన్నారు, ముద్దురాజులు అడుగుతా ఉన్నారు, లేదా పద్మశాలు అడుగుతా ఉన్నారు. ప్రధానమైన ఈ యొక్క 5-6 కులాలకు సంబంధించిన అన్ని మామూలుగా ఎంబీసీ కులాలకు ఏర్పాటు చేసిన ₹1 కూడా ఇయ్యలే. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై పలు సూచనలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్పై బీజేపీ నేత రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. బతుకమ్మ ఆడించడం తప్ప కేసీఆర్ మెదక్కు చేసిందేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. ఎంపీ మాది కాదు, పని నేను చేస్తా ఉన్నారు. బొమ్మలు మీరు వేసుకుంటారు. గరివేలకు రైలు వచ్చింది, ఎవరైతే చంద్రశేఖర్ వచ్చి పట్టాలు వేసుకుంటూ పోయినా ఎవరేసారు? నరేంద్ర మోడీ గారు 2016లో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు గరివేలకు వచ్చిన రోజు నౌకలు, జలాంతర్గాముల సిగ్నలింగ్ వ్యవస్థలో లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ముఖ్య భూమిక పోషిస్తుంది. పరిగి నియోజకవర్గం దామగుండం అటవీ ప్రాంతాల్లో ఇండియన్ నేవీకి చెందిన LFRS నిర్మాణాన్ని ఈ నెలలో ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ప్రాజెక్టు పురోగతిపై ఇండియన్ నేవీ కమాండర్ కార్తీక్ శంకర్తో సీఎం సమావేశమయ్యారు. అటవీ ప్రాంతానికి, దామగుండం ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ ప్రాజెక్టు చేపడతామని నేవీ కమాండర్ కార్తీక్ శంకర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో VLF కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటుకు ముందడుగు పడింది. LFRS ప్రాజెక్టు పురోగతిపై సచివాలయంలో ఇండియన్ నేవీ కమాండర్ కార్తీక్ శంకర్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాజెక్టు పనులు సజావుగా పూర్తి చేసేందుకు నేవీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సూచించారు. కల్నల్ హిమవంత్ రెడ్డి, నేవీ అధికారులు సందీప్ దాస్, రాజ్బీర్ సింగ్, మనీష్ శర్మ, మనోజ్ శర్మ హాజరైన ఈ సమావేశంలో LFRS నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలను, రాడార్ స్టేషన్ స్థాపన, సానుకూల ప్రభావాన్ని నేవీ కమాండర్ కార్తీక్ శంకర్ వివరించారు. అటవీ ప్రాంతానికి, ఆలయ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలపై స్పందించిన కార్తీక్ శంకర్ LFRS నిర్మాణం వల్ల అటవీ ప్రాంతానికి, దామగుండం దేవాలయానికి ఎలాంటి నష్టం వాటిల్లదని తెలిపారు. పరిగి ప్రాంతంలో నావికాదళ సౌకర్యాల నిర్మాణానికి, అభివృద్ధి పెంపుదలకు, ఉపాధి అవకాశాలకు ఇది దోహదపడుతుందని కార్తీక్ శంకర్ పేర్కొన్నారు.
నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు అడ్డంకులు తొలగాయి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో VLF కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటుకు ముందడుగు పడింది. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న అటవీశాఖ భూమి బదలాయింపు సమస్య తీరిపోయింది. దామగుండం పరిధిలోని 2900 ఎకరాల అటవీ భూములను నావికా దళానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దేశంలోనే మొదటి నేవీ రాడార్ స్టేషన్ 1990లో తమిళనాడు తిరునెల్వేలిలో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుండడంతో ఇండియన్ నేవీకి తెలంగాణ కీలక స్థావరంగా మారనుంది. నౌకలు, జలాంతర్గాముల సిగ్నలింగ్కు VLF స్టేషన్ ముఖ్య భూమిక పోషించనుంది. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం 2010 నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో నావికా దళాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. పర్యావరణ అనుమతులు వచ్చినా అటవీశాఖ భూముల బదలాయింపులో తలెత్తిన కొన్ని సమస్యల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో లైన్ క్లియర్ అయింది. దీంతో విశాఖ తూర్పు నావికా దళం రాడార్ స్టేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయనుంది. ఈ రాడార్ స్టేషన్ యూనిట్లో 600 మంది నావికా దళ సిబ్బందితో పాటు కొందరు సామాన్య పౌరులు ఉంటారు. స్కూల్స్, మార్కెట్లు, బ్యాంకులు ఏర్పాటై ఈ ప్రాంతం అభివృద్ధి కానుంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నేవీ అధికారులు లక్ష్య నిర్దేశం చేసుకున్నట్టు తెలిసింది. అయితే నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల పర్యావరణానికి చేటు వాటిల్లవచ్చని కొందరు స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం దాదాపు 12 లక్షల చెట్లు నరికివేతకు గురవుతాయని, దీనివల్ల అటవీ ప్రాంత సమతుల్యం దెబ్బతింటుందని ఆవేదన చెందుతున్నారు. చెట్లతో పాటు అటవీ ప్రాంతంలోని ఎన్నో జంతువులకు, పశుపక్షాదులకు ముప్పు ఏర్పడుతుందని భావిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన గవర్నమెంట్ ఇక్కడ అన్నిటినీ కూడా క్లియరెన్స్ చేసి నేవీ రాడర్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దాన్ని మేము ఇక్కడ ప్రజలమందరం కూడా, ప్రజాప్రతినిధులం అందరం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రాంతం లోపల ఈ చెట్లన్నింటినీ కూడా ఖరాబ్ చేసినట్లయితే, అడవిని ఖరాబ్ చేసినట్లయితే, సహజ వనరులను అన్నింటినీ కూడా ఖరాబ్ చేసినట్లయితే ఈ విధంగా అనేకమైన పరిస్థితులు ఏర్పడతాయి. లేకపోతే ఎన్నో రకాలుగా అపార్థాలకు దారితీస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈ ప్రాంతం లోపల ఉన్న యువకులను, మేధావులను అందరిని కూడా సకల జనులను ఏకం చేస్తాం. తెలంగాణ ఉద్యమాన్ని మైమర్పించే తీరుగా, స్వాతంత్ర ఉద్యమాన్ని మైమర్పించే తీరుగా ఈ ఉద్యమం జరగబోతా ఉన్నది. ఇదే కాక రాడార్ స్టేషన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు, గిరిజన తాండా వాసులకు ఇక్కట్లు తప్పవని తెలుస్తోంది. ఈ కారణంగా స్థానికులు, పర్యావరణ ప్రేమికులు, రాజకీయ నేతలు కలిసి దామగుండం పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధమయ్యారు. రాడార్ స్టేషన్ ఏర్పాటును నిరసిస్తూ ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఇలా బతికేది ఎంతో చుట్టుముట్టు ఊరోళ్ళు చాలా మంది దీని మీద ఏ జాబ్ లేక, కూలీ కష్టం లేక లేనే దూళ్ళు, మేకలు, గోర్లు మేపుకుంటా జీవనం నడిపిస్తున్నది. ఇప్పుడు నేవీ ఆర్డర్ వస్తే నేవీ పెడతామంటారు. నేవీ చుట్టుముట్టు 3,000 ఎకరాల భూమి ఉన్నది. 3,000 ఎకరాల చుట్టూ కాలువ తీసి ఇచ్చినాక, కాలువ కమ్మడి వాళ్ళు చేసినాక ఈ జంతువులు ఎక్కడ పోయి బతకాలి? ఇక్కడ ఈ ఊరు విడిచిపెట్టి వేరే ఊరికి పోవాలి. బొంబాయి, పూనా, కలకత్తా, బొంబాయి పోవాలి. అడవి లేకపోతే వర్షాలు లేవు, గాలి లేదు. కాబట్టి మనుగడనే ఈరోజు తీసే ప్రయత్నంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇలాంటి అడవిని ఈరోజు ఔషధాలతో కూడుకున్న ఎన్నో వేల చెట్లున్నాయి. ఈరోజు 12,000 లక్షల చెట్లను నరికేద్దామని ఈరోజు వాళ్ళు శాంక్షన్ చేసి నేవీ ప్రాజెక్టు వాళ్ళు ఈరోజు ముందుకు వస్తున్నారు. దాన్ని కూడా మేము ముందుకు పోనివ్వము. ఎందుకంటే ఈరోజు చెట్లు నరికితే మనిషిని నరికేసినట్టే. ఇలాంటిది అయితే ఏదైతే నేవీ ప్రాజెక్టు వల్ల మరి దాని రేడియేషన్ వల్ల మరి పుట్టే పిల్లలు కూడా ఈరోజు వికలాంగుల పుట్టే అవకాశం ఉన్నది. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టకపోయే అవకాశం కూడా ఈ రేడియేషన్ వల్ల ఉంటది. కాబట్టి ఇక్కడ కాకుండా ఎక్కడన్నా చేసుకోండి, కానీ మా ప్రాంతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటిది మట్టుకు ఉండొద్దు. తెలంగాణ ఏ విధంగా తెచ్చుకున్నామో మా సంపదను కూడా ఎవ్వరు కూడా కొల్లగొట్టుకొని పోనివ్వం. మేము దానికి అడ్డంగా ఉండి మేము మా సంపదను మేము కాపాడుకుంటాం. ఎంపీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాడార్ స్టేషన్ ఏర్పాటుపై రాజకీయ రంగు పులుముకుంటోంది. బీఆర్ఎస్ నేతలు రాడార్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. స్థానికులతో కలిసి తరచూ దామగుండం సందర్శిస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. రాడార్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలను పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఖండించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్ ఇచ్చారు.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.